రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో అద్భుతమైన మంత్ర సాధన గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. చాలా మంది వ్యక్తులు నిద్రపోతున్న సమయంలో వారిపైన అకస్మాత్తుగా ఎవరో దాడి చేస్తున్నట్టు వారికి భయానక అనుభవాలు జరగడము, అలాగే నిద్రలో పీడకలలు రావడము, మరియు నిద్రపోతున్నప్పుడు ఎవరో స్పర్శ చేస్తున్నట్టు, కాళ్ళు చేతులు పట్టి లాగుతున్నట్టు ఇలాంటి భయంకరమైన అనుభవాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ పరిష్కార మార్గంగా ఈ రోజున ఒక అద్భుతమైన మంత్ర విద్య అనేది అందించబోతున్నాము. ఎక్కువ శాతం ఎవరైనా చేతబడికి గురైనట్లయితే చేతబడి చేసిన వాళ్ళు పంపించే శక్తి ఏదైతే ఉంటుందో అది ఆ వ్యక్తిని నిద్రపోయే సమయంలో, అంటే అర్ధనిద్రలో లేదంటే పూర్తిగా నిద్రపోయిన తర్వాత అతన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, అతని పైన దాడి చేసే విధంగా దృశ్యాలు అతని కలలో కనిపించడము, లేదా అతన్ని నిద్రపోకుండా భయాందోళనలకు గురి చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి పరిష్కార మార్గంగా ఈ విద్య అనేది పనిచేస్తుంది. ముందుగా ఈ విద్యను మనం సిద్ధి చేసుకునే విధానం తెలుసుకుందాము. ఈ యొక్క మంత్ర విద్యను సిద్ధి చేసుకునేందుకు సాధకుడు అమావాస్య రోజున రాత్రి 10 గంటల సమయంలో తూర్పు దిశ వైపున తెల్ల గొంగడి ఆసనం వేసుకొని కూర్చోవాలి. సాధకుడి వస్త్రాలు పూర్తిగా తెలుపు రంగులో ఉండాలి. జపం కొరకు ఇందులో తెల్ల హకిక్మాలను వినియోగించాలి. తన ఎదురుగా ఒక పీఠం పైన తెలుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ తెలుపు రంగు వస్త్రం పైన 7 తమలపాకులు ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రకారంగా ఆ తెల్లబట్ట పైన పెట్టి ఒక్కో తమలపాకులో ఒక్కొక్క ఇలాచి, ఒక్కో లవంగము మరియు ఒక్కో వక్క ఈ ప్రకారంగా 7 ఆకుల పైన పెట్టిన తర్వాత 7 గులాబీ పువ్వులను తమలపాకు పైన ఒక్కొక్కటిగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఎదురుగా ఒక పిడికెడు బియ్యం, తెల్ల బియ్యం కుప్పలాగా పోసి ఆ యొక్క బియ్యం పైన మట్టి దీపాన్ని పెట్టి ఆ దీపంలో నూనె వేసి వెలిగించాలి. నువ్వుల నూనె వాడండి, లేదంటే ఆవాల నూనె వాడండి ఈ సాధనలో. అలాగే 7 మిఠాయిలను కూడా ఆ తమలపాకుల పైన, ఒక్కొక్క తమలపాకు పైన ఒక్కొక్క మిఠాయి పెట్టండి. ఈ ప్రకారంగా పెట్టిన తర్వాత మీరు ఓం శ్రీ గణేశాయ నమః, ఓం నమః శివాయ ఒక మాల జపం చేయండి. జపం కొరకు తెల్ల హకిక్ మాల గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకారంగా జపం చేసిన తర్వాత మీ గురుమంత్రం ఉంటుంది కదా, ఆ గురుమంత్రాన్ని ఒక మాల జపించండి. గురుమంత్రం జపించిన తర్వాత ఈ మూల మంత్రాన్ని అమావాస్య రోజున 5 మాలలు జపించండి. ఈ ప్రకారంగా జపించినట్లయితే ఈ మంత్రం సిద్ధిస్తుంది. చాలా మంది గురు సాధన చేసి ఉండరు, గురు దీక్ష తీసుకొని ఉండరు. కాబట్టి గురు దీక్ష తీసుకొని వాళ్ళు ఈ సాధన ఒకే రోజులో సిద్ధి చేసుకోవడం అంటే అది అసంభవము. కనీసము ఒక 21 రోజులు ఈ మంత్ర జపం చెయ్యాలి. ఎందుకంటే గురుబలం ఉన్నట్లయితే ఏ మంత్రమైనా కూడా, ఏ మంత్ర విద్య అయినా తొందరగా సిద్ధిస్తుంది. ఎందుకంటే గురుమంత్రంలో ఉన్న ప్రత్యేకత అదే. గురుమంత్రం జపించిన తర్వాత అన్య మంత్రాలు మీరు ఏం జపించినా కూడా తొందరగా సిద్ధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురుమంత్రం యొక్క ప్రాముఖ్యత అలా ఉంటుంది. అందుకని గురుమంత్రం సిద్ధి ఉన్నవాళ్ళు అమావాస్య రోజు ఒకే రోజులో ముందు గణపతి మంత్రం, ఆ తర్వాత పంచాక్షరి మంత్రం, ఆ తర్వాత గురు మంత్రం ఒక్కో మాల జపించిన తర్వాత మూల మంత్రాన్ని 5 మాలలు జపిస్తే ఈ మంత్రం అనేది సిద్ధిస్తుంది. 5 మాలలు జపించిన తర్వాత సాధకుడు ఈ యొక్క మంత్రాన్ని ప్రయోగించగలుగుతాడు. అయితే 5 మాలలు జపించిన తర్వాత సాధకుడు కనీసము ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ ఆహుతి వేయాలి. అంటే చిన్న హోమకుండాన్ని పెట్టి ఆ హోమకుండంలో ఆవు నెయ్యి, హోమం చూర్ణం ద్వారా మంత్రమాకారంలో స్వాహ జోడించి ఆహుతి వేయాలి. ఈ ప్రకారంగా సాధన చేసినట్లయితే ఈ మంత్రం అనేది సిద్ధించడం జరుగుతుంది. మంత్రం వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ మంత్రోపదేశం ఎవరైతే తీసుకోవాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించండి. మరియు ఈ యొక్క సాధనలో వాడే తెల్ల గొంగడి ఆసనం, తెల్ల హకిక్ మాల ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ విద్యను సిద్ధి చేసుకున్న వారు ఈ మంత్ర ప్రయోగం ఏ ప్రకారంగా చేయాలో వచ్చే వీడియోలో వివరించడం జరుగుతుంది. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై మా కాళీ, జై శ్రీ మహాకాళి.